పేరు మాత్రమే ఉంది సార్. పేరు మాత్రం ఉంటే సరిపోతుందా? అడ్రస్ డీటెయిల్స్ తీసుకోరా. ఆ పేరు కూడా రుద్రాన్ని వాడే పెట్టుకుని ఉంటాడు. వాడంతా ప్లాన్గా చేస్తున్నాడు. అయినా అలా ఎలా వాచ్మెన్ పెట్టుకుంటారండి? వాడు మీకు ఎన్నాళ్ళుగా తెలుసు? వాడు 3 నెలల నుంచి మా ఆఫీస్ చుట్టూ ఓ ఉద్యోగం ఏమని తిరిగాడు సార్. ఓ రోజు మధురం అపార్ట్మెంట్ అధ్యక్షులు మోసా గారు మా ఆఫీస్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఒక వాచ్మెన్ పంపించమని వార్నింగ్ ఇచ్చారు సార్. 10 సంవత్సరాల అపార్ట్మెంట్కి సెక్యూరిటీ ఇస్తామని అగ్రిమెంట్ ఉంది సార్. ఆ టైంకే కరెక్ట్గా వచ్చాడు. వాడు కొత్త సార్. వాడు ఇంతకుముందు ఎక్కడా సెక్యూరిటీగా పనిచేయలేదని తెలుసుకొని ఆ మధురం అపార్ట్మెంట్స్కి వాడైతే కరెక్ట్ అని వాడిని పంపించాలి సార్. వాడే కరెక్ట్ అని మీరెందుకు అనుకున్నారు? అంటే ఏం లేదు సార్, ఆ అపార్ట్మెంట్కి ఎవరిని వెళ్ళమన్నా సరే వెళ్ళేవారు కాదు. ఎందుకు వెళ్ళేవారు కాదు? ఆ అపార్ట్మెంట్ పార్క్లో దెయ్యం ఉందని, అక్కడ ఎటువంటి వాచ్మెన్ని ఉండనిచ్చేది కాదని రకరకాలుగా చెప్పుకునేవారు సార్. దయ్యం? అవును సార్. అందుకే ఆ అపార్ట్మెంట్కి ఎవరిని వెళ్ళమన్నా వెళ్ళేవారు కాదు. రుద్ర కొత్తగా వచ్చాడు. అక్కడ విషయాలు ఏమీ వాడికి తెలియవు. అందుకే వాడిని అక్కడికి సెక్యూరిటీ గార్డుగా పంపించాను సార్, అంతే. ఆ అపార్ట్మెంట్ విషయాలు వాడికి తెలియకపోవడం ఏంటి? వాడు ఎప్పుడు అక్కడే రోడ్లు ఉడుస్తున్నాడు. అవునా? అందుకేనా ఆ అపార్ట్మెంట్కి వెళ్ళమనగానే వాడు మొహం మతాబ్లో వెళ్ళిపోయింది సార్. నేను ఇంకా ఉద్యోగం ఇచ్చానని ఆనందపడిపోతున్నాడేమో అనుకున్నాను. లాస్ట్ టైం అపార్ట్మెంట్ పార్కింగ్లో దయ్యం ఉందని పారిపోయినా ఆ వాచ్మెన్ పిలిపిస్తారా? ఆడింకెక్కడున్నాడు సార్? ఆ దెయ్యాన్ని చూసిన దెబ్బకి వాడికి మెంటలొచ్చి పిచ్చోడైపోయాడు. వాడికి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా జరుగుతోంది. ఇదేదో మామూలు కేసులా లేదు. దీని వెనుక చాలా తతంగా ఉంది. రుద్రకి, ఆ మర్డర్కి, ఆ దయ్యానికి సంబంధం ఏంటనే మిస్టరీ బయటికి రావాలంటే తీగలు పట్టుకుని దొంకలాగాల్సిందే. అజయ్ సార్, వాటర్ ఇవ్వు. కూర్చో. ఇప్పుడు చెప్పు, నీకు ఆ అపార్ట్మెంట్లో మర్డర్ చేసిన వాచ్మెన్కి మధ్య రిలేషన్ ఏంటి? అది అతను మాతో పాటు కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేసేవాడు. అక్కడే పరిచయం. ఆ చనువుతోనే అపార్ట్మెంట్లోకి వెళుతూ వస్తూ ఉండేదాన్ని, అంతే సార్. ఆ రోజు రాత్రి నువ్వు అక్కడేదో పాతి పెడుతుండగా చూశాను. ఏంటది? నిమ్మకాయలు సార్. నిజం సార్, అవి ఒత్తి నిమ్మకాయలంతే. నా మొగుడు పని చేయడు, పచ్చి తాగుబోతూ నా సంపాదనంతా తాగడానికి తగలేస్తూ ఉంటాడు. నాకు ఎదిగిన కూతురుంది సార్. దానికి పెళ్లి చేసి ఒక అయ్యి చేతిలో పెట్టాలని నా మొగుడికి తెలియకుండా కొంత డబ్బుని అపార్ట్మెంట్లో అక్కడక్కడ గోతులు తవ్వి కింద డబ్బు పెట్టి పైన మట్టితో కప్పి ఆ మట్టిపై నిమ్మకాయలు పెట్టేదాన్ని సార్. ఎందుకంటే నేను తవ్వుతుండగా ఎవరైనా చూసినా అక్కడ నిమ్మకాయలుంటాయి. వాటిని చూసి భయపడి దాని కింద ఎవరూ తవ్వి చూడరని అలా చేసేదాన్ని. రుద్రని అపార్ట్మెంట్ వాళ్ళు కొట్టి పంపించేశారని తెలిసి అదే రోజు రాత్రి అపార్ట్మెంట్లోకి వెళ్ళి దాచిన డబ్బుని తీసుకొచ్చేశాను. నిజం సార్, నా కూతురు మీదొట్టు. సరే, నువ్వెళ్ళు. మరి ఆ కుర్రాడిని రుద్ర చంపాడా లేకపోతే అపార్ట్మెంట్లో ఉన్న దయ్యమా? ఆ రుద్రాన్ని పట్టుకుంటే అసలు నిజం తెలుస్తుంది సార్. అది నెక్స్ట్. ముందు ఆ అపార్ట్మెంట్లో ఉన్న దయ్యం పని పట్ట.